వెల్కమ్ టు సుమధురం కబుర్లు. ఈరోజు శ్రావణ చవితి అంటే మా వైపు అంటే రాయలసీమ వైపు ఈ చవితి నుంచి మళ్ళీ గణేష్ పండుగ వస్తుంది కదా భాద్రపద మాసంలో. అప్పటి వరకు కూడా పుట్టల పాలు పోస్తారనమాట. ప్రతి ఆదివారము కూడా పుట్టల పాలు పోస్తారు. ఈ చవితి రోజు ఎవరు జత ఉండక్కర్లేదు, ఒకరే పోయొచ్చు. మళ్ళీ వినాయకమయ స్వామి పండగ రోజు కూడా జత ఎవరు లేకపోయినా ఒకరే పోయొచ్చు. జత అంటే ఇంకొకళ్ళు కూడా ఒక్క పొద్దు ఉండాలన్నమాట మనతో పాటి. అదనమాట విషయం. ఈరోజు ఏమంటే చవితి కాబట్టి ఎవరున్నా ఉండకపోయినా సింగిల్గా మనం ఒక్కరం కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఒక పొద్దు ఉండొచ్చు అన్నమాట పుట్ల పాలు పోయటానికి. అది కూడా అందుకు ఆయనకు కావాల్సినటువంటి ఏమేమి తీసుకెళ్ళాలనేది కొంచెం చెప్తున్నాను నేను. ఇదిగోండి నువ్వుల ముద్ద, నువ్వులు బెల్లము, పచ్చి నువ్వులు బెల్లం వేసి ముద్ద చేసుకున్నాం. చలిమిడి కోసం బియ్యం రాత్రి నానబెట్టేసేసాను. తర్వాత మార్నింగే వడగట్టేసేసుకొని వడబోసేసి మొత్తం కొంచెం బట్టలు ఆరబోసేసి మెత్తగా పిండి చేసి దాంట్లో బెల్లం వేసి ఇలా చలిమిడి ముద్ద చేశాను. ఇది ముఖ్యంగా ఆయనకు కావాల్సింది. నీళ్లు తీసుకోవాలి ఒక బాటిల్తో. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో నా దగ్గర మానస సరోవరము గంగ, కాశీ గంగ ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఆయనకు కొంచెం పోద్దామని చెప్పేసి ఇవి తీసుకున్నాను. పండ్లు తీసుకున్నాను. గంట, ఒకటి దీపం వెలిగించడం కోసమని ఒక ప్రమిద, 2 ఒత్తులు, నెక్స్ట్ వచ్చేసి నూనె దీంట్లో పోయటం కోసము, ఒక విడిగా గ్లాసు కొబ్బరి నీళ్ళకి అది కోసం, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరము, అక్షతలు, ఇదేమో పిండి వరపిండి అనమాట. అక్కడ పద్మం ముగ్గు వేయటానికి, ఆయనకి చుట్టటానికి పోగు దారం. ఇదిగోండి రెండు ఇవి అగరబత్తీలు, 2 పళ్ళు. దీంట్లోనేమో నానబాళ్ళు అంటాం, అంటే తడి బియ్యమే కొంచెం చలిమిడి కోసం వేసే ముందు కొంచెం తీసి పక్కకు పెట్టాలంటే నానబాళ్ళు కూడా ఆయనకి ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చి పాలు కూడా మనం ఆయనకు ఆవు పాలు తీసుకోవాలి. నెక్స్ట్ ఆయన కోసం అని పూల దండలు కుట్టాను. జాజి పూల దండ ఒకటి, ఇదేమో చిన్న శివయ్య ఉంటారు పక్కకే, ఆయన కోసం అని ఒకటి. నెక్స్ట్ ఇదిగో ఇలా కుట్టాను అనమాట ఆయన కోసం. ఆయనకు వేస్తే బాగుంటుంది కదా అనేసి చెట్టుది ఇలా కుట్టాను. కొన్ని విడి పువ్వులు తీసుకున్నాను. 3 ఆకులు 2 ఒక్కలు, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళాలి. పుట్ట ఉంటే పుట్టలో పోయొచ్చు, పుట్ట లేకపోతే నాగులు ప్రతిష్ఠ చేసినవి ఉంటాయి కదా ప్రతి గుడిలో కూడా, అవి మనం తీసుకోవచ్చు. వాటికి కూడా ఆయనకు కూడా చేయొచ్చు అనమాట. అంతా కూడా ఒకటే. అందుకోసం చూపిద్దాం ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడే గుడికి వెళ్ళి అన్నీ పూజ అంతా కంప్లీట్ అయిపోయి సుబ్రహ్మణ్యుడికి పాలది పోసి పూజ చేసి చలుగుండవంతా కూడా పెట్టేసేసి ఇంటికి వచ్చాను. మొత్తం అందరూ కూడా అంకులు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ అమ్మ భలే ఉంది, ఊర్లో 1 రోజులు గుర్తొస్తున్నాయని. అమ్మ మీది ఏ ప్రాంతం అమ్మ అని అడిగారు. రాయలసీమ ప్రాంతం అండి అంటే అక్కడ ఒక అంకుల్ ఉన్నారనమాట. మాది కూడా రాయలసీమనే, రాయలసీమ వాళ్ళే ఇలా చేస్తారు అని చెప్పి అంటున్నారనమాట. ఆయన బాగా హ్యాపీ అనిపించింది. అన్నీ చక్కగా చేసేసి సుబ్రహ్మణ్యుడికి అది 11 రౌండ్లు తిరిగి స్వామికి అన్ని కార్యక్రమాలు నింపాదిగా ప్రశాంతంగా చేసుకున్నాను. అన్నీ కూడా బాగా జరిగాయి. ఇప్పుడు ఈ పుట్టలో పాలు పోసేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చూపించిందేమో రాయలసీమ ప్రాంతంలో చేసేది. మా అమ్మ అలా చేసేవాళ్ళు. యాక్చువల్గా అయితే మా అత్తయ్య గారి వాళ్ళకి ఆనవాయితీ లేదు, వాళ్ళు పోయారనమాట. నేను అడిగాను, అత్తయ్య మనం పుట్టలో పాలు పోయమా అంటే మనకు లేదు ఆనవాయితీ. నేను మా అత్తని అడిగాను, మా అత్త లేదని చెప్పారు, కాబట్టి మనకు లేదు అని చెప్పి అన్నారనమాట. నేను ఓన్లీ ఏంటంటే నేను చెప్పాను కదా 3 సంవత్సరాలు వరుసగా పోయాలి అనుకున్నాను. అందుకనుక ఇది 3వ సంవత్సరం. అంటే ఇప్పుడు పోస్తాను, మళ్ళీ కార్తీక మాసంలో కూడా పోస్తాను అనమాట. ఇంకొకటి ఏమిటంటే మా అమ్మ ఏం చెప్పారు అంటే ఈ పుట్టలో పాలు పోసే పద్ధతి శ్రావణ మాసంలో చవితి రోజు పోయాలన్నమాట. శుక్లపక్ష చవితి. ఈ సంవత్సరం ఏమో ఆదివారంతో కూడి చవితి వచ్చింది కదా, చాలా విశేషం. ఆయనకు ఆదివారం, మా వైపు అయితే ఈయన సుబ్బరాయుడు స్వామి అంటారనమాట. ఆదివారం పోస్తారనమాట ఆయనకి పుట్టలో పాలు. ఇప్పటి నుంచి భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితి వరకు కూడా ప్రతి ఆదివారం పోస్తారనమాట. ఈరోజు పోస్తారు, మళ్ళీ వినాయక చవితి రోజు కూడా పాలు పోస్తారు. ఈరోజు వినాయక చవితి రోజు మాత్రం ఎవ్వరు తోడు లేకపోయినా కూడా ఒక్కరం కూడా స్వామికి ఒక పొద్దుండి పాలు పోయొచ్చు పుట్టలో. అదే విడిగా అంటే ఈ చవితి తప్పించి మిగిలిన ఆదివారం పోసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. ఇంకొక ఆదివారాలు కన్నా పోస్తే మాత్రం ఏంటంటే కంపల్సరీగా ఇంకొకరు తోడు ఉండాలన్నమాట. అంటే ఇంకొకరు కూడా ఒక్క పొద్దు ఉండాలి.
మాకు ఒక్క పొద్దు ఎలా ఉంటారంటే ఇప్పుడు స్వామికి చేసి వచ్చాం కదా, ఇంకా ఈ రోజు అంతా కూడా పొయ్యి మీద వండినవి ఏవి కూడా తినమన్నమాట. తినకుండా ఓన్లీ ఇప్పుడు స్వామికి పెట్టిన చలిపిండి నువ్వుపిండి ఇంత ముద్ద చేసుకెళ్ళాం కదా, అందరికీ పంచుకోగా అంత మిగిలింది. అది తినేసేసి పండ్లు తినొచ్చు, పాలు తాగొచ్చు. మళ్ళీ ఇంకా ఇంతకు తప్పించి పొయ్యి మీద వండిన పదార్థాలు ఏవి తినకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏమిటి అంటే ఇంకా రేపు పొద్దున మళ్ళీ ఇంట్లో స్నానం చేసేసి ఇంట్లో పూజ చేసి ఇంట్లో దేవుడి దగ్గర నైవేద్యం వంట చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసేసుకొని మళ్ళీ కొన్ని పచ్చిపాలు ఆవు పాలైనా పర్లేదు, గేదె పాలు ఏ పాలైనా పర్వాలేదు, పాలు తీసుకొని ఆ పాలు కొబ్బరి గిన్నె ఉంటుంది కదా, అంత కొబ్బరి గిన్నె ఇట్లా చుంచేస్తే మూడు ముక్కలు అవుతుంది అనమాట. ఇంత ముక్కలు, దాంట్లో ఇంత ముక్క బెల్లం, 3 ముక్కల్లో 3 బెల్లం ముక్కలు పెట్టేసేసి ఆ పాలు 2 పండ్లు ఆకు ఒక్క తాంబూలం తీసుకెళ్ళి మళ్ళీ స్వామికి సుబ్రహ్మణ్యుడికి పెట్టేసేసి, స్వామి ఇంకా నా ఒక్క పొద్దు అంతా కూడా అయిపోయింది తండ్రి, ఇంకా ఇప్పటి వరకు కూడా శక్తి ఇచ్చినందుకు శతకోటి కృతజ్ఞతలు, ఎప్పుడు మీరు అట్లనే చల్లగా మీ పాదాలన్నీ ఎప్పుడు కూడా పెట్టి ఆశీర్వదిస్తూ ఉండండి అని చెప్పి స్వామికి చెప్పుకుంటాం అనమాట. పుట్టకు పోసినట్లయితే నేనేంటంటే ప్రతిష్ఠ చేసిన జంట నాగులు ఉంటాయి కదా, వాళ్ళకి చేశాను. ఒకవేళ పుట్టకు పోసినట్టయితే పుట్ట మట్టి ఉంటుంది కదా, కొంచెంగా ఇంత తీసేసుకొని కొంచెం ఇట్లా నోట్లో వేసుకొని పుట్ట బంగారు అంటారు దాన్ని, కొంచెం ఇట్లా నుదుటికి బొట్టు పెట్టుకొని పొట్టకు రాసుకోవాలి. పొట్టకు రాసుకుంటే ఏమిటంటే గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఏవైనా సరే ఉంటే తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకనుక పుట్ట బంగారాన్ని కొంచెం పొట్టకు రాసుకోవాలన్నమాట. ఈయన ఏంటంటే సంతానాన్ని కలుగు చేస్తాడు, పెళ్ళిళ్ళు అవి యోగం జరిగేలాగా చేస్తాడు, అలాగని చెప్పి పెద్దల విశ్వాసం అనమాట. కంపల్సరిగా ఈ నాగుల చవితికి ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాలు పోసుకోండి, ఆనవాయితీ లేకపోతే దండం పెట్టుకోండి. ఇట్లా నాలాగా ఏదైనా ఒక కార్యక్రమం కోసం అనుకున్న పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు, దండం పెట్టుకోండి, స్వామి నా బిడ్డలకు పెళ్ళి చేయండి మంచిగా, మీకు నేను 3 సంవత్సరాల 5 సంవత్సరాల మన శక్తి ఎంత ఉంటే అంత, నేనైతే ఆయనకు ఒక 3 సంవత్సరాలు చేస్తానని చెప్పాను. అంటే అప్పటికి 6 టైమ్స్ అవుతుంది, సంవత్సరానికి 2 సార్లు అవుతుంది కదా. ఒకటి ఇప్పుడు చేస్తాను, మళ్ళీ కార్తీక మాసంలో కూడా పంచమి నాగుల పంచమి వస్తుంది కదా, అప్పుడు ఒకసారి 2 సార్లు అయింది కదా, 3 సంవత్సరాలు కలిపి 6 సార్లు అవుతుంది అనమాట. ఇంకా నేను అలాగే ఉపవాసం ఉంటాను. నైట్ కూడా మంచం మీద పడుకోకుండా కిందనే పరుపు వేసేసుకొని నేల మీద పడుకుంటాను అనమాట. ఇది నాగుల చవితి యొక్క విశేషము. గుడికి వెళ్తే ఆయన ఆ పక్కనే మా గుడి ఉంటుంది, మా పార్కులో ఉంటారనమాట ఈయన. మా గుడిలో మా రామచంద్రమూర్తి, మా సాయి అందరు ఉన్నారు కదా, మా శివయ్య అందరూ, వాళ్ళందరినీ ఒకసారి దర్శనం చేసుకుందామని వెళ్తే ఆయన పంతులు గారు శ్రీరామచంద్రమూర్తి టెంపుల్లో ఉన్న పంతులు గారు పెద్ద బొట్టు పెట్టారు. అలా బాగుంది కదా, అలా ఉంచుకున్నాను నేను, ఇంకేం చెడిపేసుకోకుండా ఈరోజు అంతా అలాగే ఉంచుకుంటాను. ఇప్పటివరకు అందరూ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.